సినిమా ఎందుకు చూడకూడదు? మీరు చూడండి, సినిమా అంటే ఒక ఎంటర్టైన్మెంట్. అది ఎంటర్టైన్మెంట్ అంటే వినోదం అని అర్థం. వినోదం అంటే అది ఒక క్రీడ అని అర్థం. క్రీడ అంటే అది ఒక ఆట అని అర్థం. ఆట అంటే అది ఒక పరిహాసం అని అర్థం. అర్థమైందా? సినిమా అంటే ఏంది? చివరికి నేను చెప్పలేదు, అర్థాలే అట్లా ఉన్నాయి. పరిహాసం. ఇస్సాకు పాలు మానిన తర్వాత అబ్రహాము విందు చేసినప్పుడు ఇస్మాయిల్ ఏం చేశాడు? షబాష్, మా బ్రదర్కి బ్రహ్మాండంగా మా నాన్నగారు చేస్తానని చెప్పి సంతోషపడ్డా? పరిహాసం చేశాడా? పరిహాసం చేసినందువల్ల ఇస్మాయిలు అరణ్యం పాలయ్యాడు, దాహముతో చావుపోయాడు. మొత్తం మీద దేవుని దయవల్ల బ్రతికాడు. గమనించండి, ఈ సినిమా అనేది ఎక్కడ పుట్టుకొస్తుంది? నేను చెప్పట్లేదు, లేఖనాలు చెప్తున్నాయి. ఆది కాండములు ఎలా ఉంది చదవండి. ఒక వచనం చదివి ముందుకెళ్ళిపోదాం, విషయంలోకి వస్తున్నాను. ఆది కాండము 6వ అధ్యాయం. ఆది కాండము 6వ అధ్యాయం 5వ వచనం చదవగలరా? వారి హృదయం యొక్క తలంపులోని ఊహంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి. చాలు సిస్టర్. వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు కేవలము చెడ్డది. సినిమా అనేది ఒక ఊహ అంటారా? సినిమా అనేది ఒక నిజం అంటారా? అర్థమైందా? ఊహ. చాలా మంది ఊహల్లోనే ఊగుతూ ఉంటారు. అనగనగనగనగనగనగనగా మీరు ఊహల్లో ఉంటారా? వాస్తవములకు వస్తారా? ఎవరికో పుట్టిన ఒక ఊహని దాన్ని ఆ విధంగా తెర మీద చిత్రీకరించి వారి తలంపులు మన మైండ్లోకి ఎక్కిస్తున్నారు. అది గుర్తు చేసుకోండి. మీ మైండ్ మీరు వాడుకోండి, మీ మనసుని మీరు ఖర్చు పెట్టండి. ఎవరి మనసులో పుట్టిన ఆలోచన మీ మనసు మీద దాడి చేస్తుంది చూడండి. అందుకు అది తప్పు అని లేఖనాలు చెప్తున్నాయి.